నేను ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒక ఊరిలో ఒక రాజు ఉన్నారు. ఆ రాజుకి అన్నదానం చేయటం అంటే మహా ఇష్టం ప్రజలకి. సరే ఒకసారి అన్నదానానికి మొత్తం తినుబండారాలన్నీ రెడీ చేశారు భోజనానికి. ఆయన ఎప్పుడూ పెడుతూ ఉంటారు. అలాగే ఒకసారి అంతా రెడీ చేసి అంటే అంతమందికి పెట్టటానికి ఒక ప్లేస్ చూసి ఆ ప్లేస్‌లో ఉంటారు. ఈ చేసినవన్నీ అక్కడి నుంచి ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టి ప్రజలకి పెడతారు. అలాగా ఎత్తుకెళ్తున్నప్పుడు ఒకసారి అడవిలోంచి ఒక గ్రద్ద అది ఒక పాముని పట్టుకొని తీసుకెళ్తూ ఉంది పైన. తీసుకెళ్తున్నప్పుడు ఆ పాము ఒక విషం కక్కింది అక్కడి నుంచి. అది వీళ్ళు ఎత్తుకెళ్తున్న ఒక పాయాసంలో పడింది. సరే, అది పాయాసంలో పడింది. ఆ పడిన పాయాసాన్ని తిన్న ప్రజలు ఎంతోమంది చనిపోయారు. సరే, ఏంట్రా ఇలా జరిగిందనే రాజు బాధపడుతూ ఉన్నాడు. సరే, ఇప్పుడు యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడు అడుగుతున్నాడు, యమధర్మరాజా, ఇప్పుడు ఇంతమంది చనిపోయారు కదా, ఈ పాపాన్ని ఎవరి పేరు మీద రాయాలి నేను? నాకు తెలియట్లేదు, రాజు మీద రాయాలా, పాము మీద రాయాలా, గద్ద మీద రాయాలా, నాకు తెలియట్లేదు అన్నాడు. యమధర్మరాజు అన్నాడు, లేదు లేదు, రాజుగారు మంచి మనసుతోనే చేశాడు, ఈ పాపం అసలు రాజుగారికి చెందదు. అలాగని మనం గద్దని ఏమనలేం. గద్ద స్వభావం అది వేటాడాలి, వేటాడుకుంటూ పోయింది, అందువల్ల దాని పేరు మీద కూడా రాయలేం. ఈ గద్ద వేటాడింది కాబట్టి పాము తన విషయాన్ని తను కక్కింది, అందుకని మనం పాము మీద కూడా ఆ లెక్క రాయలేం. ఇది కొంచెం టిపికల్గానే ఉంది, సరే దీన్ని పక్కన పెట్టు, నేను చెప్తాను నీకు అన్నాడు. సరే, మళ్ళీ రాజు ఇలాగే భోజనాలు పెట్టుకుంటా ఈసారి జాగ్రత్తగా చేస్తున్నాడు. అప్పుడు హఠాత్తుగా పక్క ఊరు నుంచి కూడా జనాలు వచ్చి భోజనానికి వస్తున్నారు. వస్తూ ఉండగా ఒకరు ఆ ఊరికి లోపలికి రాగానే అక్కడ ఒక ఇద్దరు పెద్దవాళ్ళు కూర్చున్నారు, ముసలివాళ్ళు. ఈ జనాలందరూ వస్తున్నారు. ఏంటండి ఇటు వస్తున్నారని అంటే, ఈ ఊరిలో రాజుగారు భోజనాలు పెడుతున్నారంట, మాకు కొంచెం ఇది ఉంది, కరువు ఉంది, ఆ భోజనాలు తిందామని వస్తున్నామనంటే, అసలుకి మీకు బుద్ధి ఉందా లేదా? చావును కోరుకుంటూ మీరే వస్తున్నారు, ఆ భోజనాలు తినేవాళ్ళు ఎంతోమంది చనిపోయారు, ఏమన్నా ఉందా అని చెప్పి పక్క నవ్వారంట. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుడిని పిలిచి, చిత్రగుప్త, నువ్వు ఆ రాజుగారి పాపం ఎవరి పేరు మీద రాయాలని చెప్పి అడిగావు కదా, ఇదిగో వీళ్ళిద్దరి పేరు మీద రాయి. చిత్రగుప్తుడు అడిగాడు, ఆయన వీళ్ళిద్దరికి సంబంధం ఏంటండి అని అంటే, వీళ్ళు అవతల వాళ్ళకి వీళ్ళు మంచి చేయకపోయి మంచి చేసేవాడి పేరు మీద చెడగొడుతున్నారు చూడు, వీళ్ళు చేసేదే ఆ పాపం, అది పెద్ద పాపం, అందుకని వాళ్ళ పేరు మీద రాయి ఆ లెక్క అన్నారు. ఇది ఏంటంటే, మనం మంచి చెయ్యకపోయి అవతల చేసేవాడిని కూడా మనం చెడగొట్టకూడదు. అందుకనే ఈ కథలో ఆ నీతి అది.